హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫోన్పే యాప్ ద్వారా 3 lakhs రూపీస్ వరకు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ లోన్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నాం అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనము ఫోన్పే యాప్ ద్వారా డైరెక్ట్గా 3 లక్షల రూపాయల లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మధ్యవర్తులు ఏదైతే ఉంటాయో అంటే బడ్డీ లోను, ఫైబ్ లోను, మనీ వ్యూ లోను, ఇలా ఈ లోన్ యాప్స్ ద్వారా కాకుండా డైరెక్ట్గా మనం ఫోన్పే యాప్ ద్వారా ఫోన్పే నుంచి మనం లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చూద్దాం ఇప్పుడు మనం. సో మీరు లోన్కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ కింద చూడండి క్రెడిట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్రెడిట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ పేజ్లో ఇక్కడ చూడండి మనకి పర్సనల్ లోన్ అప్ టు 3 lakhs అనేసి గెట్ ఇన్స్టాంట్లీ అనేసి డైరెక్ట్గా అనమాట ఫోన్పే వాళ్ళే అప్లై చేస్తున్నారు. సో ఇక్కడ గెట్ ఇన్స్టాంట్ పైన క్లిక్ చేస్తే మనకు అమౌంట్ అయితే ఇది ఓపెన్ అవుతుంది. లోన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే లోడ్ అవుతుంటాయి. ఇక్కడ చూడండి మనకి 3 lakhs వరకు సెలెక్ట్ లోన్ అమౌంట్ అనేసి ఇక్కడ ఉంటుంది. 3 lakhs వరకు. సో నో ఇన్కమ్ ప్రూఫ్ రిక్వైర్డ్, తర్వాత 100% పేపర్లెస్ ప్రాసెస్, తర్వాత అదేవిధంగా గెట్ లోన్ ఇన్స్టాంట్లీ అనేసి మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మీకు అమౌంట్ ఎంత కావాలి అనుకుంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 lakhs లోన్ అయితే ఇస్తున్నారు. సో 3 lakhs అంటే మీకు ఒకవేళ 2 lakhs కావాలనుకోండి 2 lakhs అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో 2 lakhs అంటే 2 lakhs అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీకు మీ యొక్క ఈఎంఐ కూడా మారుతుంటుంది. 36 months అయితే మీరు ఎంత కట్టాలి మంత్లీ, ఒకవేళ 24 months అయితే మంత్లీ ఎంత కట్టాలి, ఒకవేళ 12 months అయితే మీరు మంత్లీ ఎంత కట్టాలి, ఒకవేళ మీకు అమౌంట్ 1,50,000 అనుకోండి, 1,50,000 రూపాయలకు మీకు ఎంత కట్టాల్సి ఉంది. ఇక్కడ 36 monthsకి మీరు ఎంత అమౌంట్ కట్టాలి, ఒకవేళ 24 monthsకి అయితే ఎంత కట్టాలి, 12 monthsకి అయితే ఎంత కట్టాలి చూద్దాం. మనం ఇప్పుడు 36 months అనుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే 36 months అయితే మీకు వడ్డీ రేట్ ఎంత పడుతుంది, తర్వాత డ్యూరేషన్ మనం చెప్పుకున్నాం 36 months అనేసి. డ్యూ డేట్ ఎవ్రీ మంత్ 5th ఫస్ట్ ఈఎంఐ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, తర్వాత టోటల్ అమౌంట్ నీకు ఎంత వస్తుంది అనేసి. మీరు 1,50,000 రూపాయలకి అప్లై చేసుకుంటే నీకు ప్రాసెసింగ్ ఫీజు 3,000 పోయి 1,47,000 అయితే వస్తుంది. సో టోటల్గా నీకు 1,50,000కు నీకు వడ్డీ వచ్చేసి 53,430 రూపాయలు. సో నువ్వు కట్టే అమౌంట్ వచ్చేసి అంటే టోటల్గా నువ్వు రీపేబుల్ అమౌంట్ వచ్చేసి 2,03,430 రూపాయలు. అంటే నువ్వు 1,50,000కి అప్లై చేసుకుంటే 53,000 అనేది వడ్డీ పడుతుంది. కాబట్టి టోటల్గా నువ్వు ఇంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు 24 months తీసుకుంటే ఇక్కడ నీ అమౌంట్ అయితే మారుతుంది. ఇక్కడ చూడండి మనకి 24 months అనుకోండి. ఇందాక మనం 36 months తీసుకుంటే 2 lakhs పైన మనం రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 24 months కాబట్టి ఇక్కడ అమౌంట్ తగ్గింది. అంటే మనం ఎంత తక్కువ టెన్యూర్ తీసుకుంటే అంత తక్కువ అమౌంట్ మనకు పడుతుంది అనమాట. ఒకవేళ మీరు 12 months ఈఎంఐ తీసుకున్నారనుకోండి, 12 months ఈఎంఐ తీసుకుంటే మీరు కట్టే అమౌంట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి 1,67,000 అనమాట. అంటే మీకు వడ్డీ వచ్చేసి 17,000 పడుతుంది. ఎందుకంటే తొందరగా రీపేమెంట్ చేస్తే తొందరగా మనకు వడ్డీ అనేది తక్కువ పడుతుంది అనమాట. మీరు ఎక్కువ టైం తీసుకుంటే ఎక్కువ అమౌంట్ పడుతుంది. సో మీకు ఈ లోన్ కావాలనుకుంటే ఇక్కడ కంటిన్యూ విత్ దిస్ ఆఫర్ అనేసి దీనిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది. తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఆల్రెడీ దీంతో ఫోన్పేతో లింక్ అయ్యి ఉంటాయి కాబట్టి ఆ డీటెయిల్స్ తీసేసుకొని మీ యొక్క ఆటో రీపేమెంట్ సంబంధించి డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా ప్రాసెస్ అయ్యి మీ యొక్క అమౌంట్ అనేది ఈ ఫోన్పేలోకి పడిపోతుంది. ఆ తర్వాత మీరు అమౌంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా మీకు కొత్తగా ఆఫర్ అయితే రావడం జరిగింది. ఇది 3 lakhs లోను, 3 lakhs వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేదు, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. డైరెక్ట్గా మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ఫోన్పే నుంచి కొత్తగా యాడ్ అయింది ఈ ఫీచర్. సో ఎవరికైనా ఈ యాప్ ద్వారా మనకు లోన్ కావాలంటే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నాం అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం.